వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్లో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు. చిత్తూరు జిల్లాలో పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు, వికలాంగులు. ఇద్దరు నకిలీ నక్సలైట్లను అరెస్టు చేసిన హన్మకొండ సిపిఎస్ పోలీసులు. మా భూమి మాకు కావాలి, బారపల్లి గ్రామస్తులు. ఎండిన పంటలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలి బీఆర్ఎస్ నాయకులు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు భూ కబ్జా కేసులో అరెస్ట్. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇద్దరు నకిలీ నక్సలైట్లను అరెస్టు చేసిన హన్మకొండ సిపిఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చెర్ల శబరి ఏరియా కమిటీ సిపిఐ మావోయిస్టు కమాండ్ దేవన్న పేరుతో ఎన్ఎస్ఆర్ గ్రూప్ అజారా హాస్పిటల్ కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతూ పాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ డబ్బులు అధిక మొత్తంలో దోచుకుంటున్నారని, ఎన్ఎస్ఆర్ గ్రూప్ హాస్పిటల్ ఆస్తుల వివరాలు, డబ్బులు పట్టుకుని చర్చకు రావాల్సిందిగా, ఈ విషయాన్ని పోలీసులకు చెబితే సిబిఐ ఈడీకి పంపిస్తామని, లేకుంటే నక్సలైట్ చేతిలో చచ్చిపోతారని బెదిరించారు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ అజారా హాస్పిటల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 3 కేసులు నమోదు చేశారు. ములుగు రోడ్లో హనుమాన్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో నిందితులు పట్టుబడ్డారు. నిందితుల నుండి 3 మొబైల్ ఫోన్స్, ఒక ప్రింటర్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన శ్రీకాంత్ తో పాటు కరీంబాద్కు చెందిన మహేష్ గా గుర్తించిన పోలీసులు. వినబడతలేదా? ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. గత 4 రోజుల కింద మనకు ఇక్కడ 2 హాస్పిటల్, ఒకటి అజారా హాస్పిటల్ మరియు బస్టాండ్ దగ్గర ఉన్న ఒక దీపక్ శోధన హాస్పిటల్కు 2 లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది మావోయిస్టుకి సంబంధించింది. అదేవిధంగా ఎన్ఎస్ఆర్ హోటల్, మనకు గూడపాడు దగ్గర ఉన్న ఎన్ఎస్ఆర్ హోటల్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మావోయిస్టులు అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చి మీరు అవినీతికి పాటుపడుతున్నారు, ప్రజాకోర్టుకు రావాలి, అదేవిధంగా దానికి సంబంధించిన డబ్బులు కూడా మాకు అవసరం ఉన్నాయి, డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి అతను లెటర్ పంపించడం జరిగింది. ఆ తర్వాత ఒక ఫోన్ ద్వారా వాళ్ళకు బెదిరింగ్ కాల్స్, మీరు చెప్పిన కాడికి రావాలి, మా వాళ్ళు ఒక 2 వస్తారు అని చెప్పి వాళ్ళను 3-4 డేస్ నుండి బెదిరిస్తున్నారు. ఈలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి మన 2 హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఎస్ఆర్ వాళ్ళు కూడా ఆత్మకూరులో కంప్లైంట్ ఇస్తే దానిపైన కూడా కేసు రిజిస్టర్ జరిగింది. ఈ 3 కేసుల మీద దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తిని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించగా అతని పేరు వచ్చేసి దాసరి శ్రీకాంత్, గొల్లపల్లి గ్రామము, నల్లబెల్లి మండలం. అతను ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తాడు. అతను 25 ఇయర్స్. నల్లబెల్లి మండలంకి ఇంతకుముందుకు కొంత ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావము ఉండేది. అట్లా అతనికి కొంత భావాలు, అతనికి ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈజీగా మనీ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఒక నకిలీ లెటర్ ప్యాడ్ తయారు చేయించాలనే ఉద్దేశంతో అతనికి దోస్తానైన ఒక ఫ్రెండ్ యొక్క జాల్ని మహేష్ అనే అతను, వరంగల్కి చెందిన అతను ఏంటంటే మన ప్రింటింగ్ ప్రెస్ తయారు చేసి అవి కార్డ్స్ ఇట్లా కొట్టిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మనం చేద్దామని చెప్పేసి ఇద్దరు అనుకొని దానిలో భాగంగా ఒక మావోయిస్ట్కి సంబంధించిన లెటర్ ప్యాడు, అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు చెర్ల శబరి ఏరియా కమిటీ అని చెప్పేసి ఈ విధంగా ఒక లెటర్ ప్యాడ్ కొట్టించి దాదాపు ఒక 70 వరకు మేము రికవర్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళకు ఫస్ట్గా 3కి యూచుతో ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తులు మనం వీళ్ళను 2ని కస్టడీ తీసుకొని విచారిస్తే వీళ్ళంతా నకిలీ నక్సలైట్లు అని చెప్పేసి మనకు తెలిసింది. దానిలో వాళ్ళని ఈరోజు మనం అరెస్ట్ చేసినాము. వాళ్ళ దగ్గర నుండి ఒక మిగతా ఒక 70 వరకు ఈ లెటర్ ప్యాడ్స్
తర్వాత ఒక 2 అంటే అతను సెల్ ఫోన్ ఏది యూజ్ చేశాడు, ఏ సిమ్ తోటి అతను బెదిరించాడన్న సిమ్ను, అది సెల్లు, తర్వాత వాళ్ళు చేస్తున్న 2 సెల్ ఫోన్లు, తర్వాత అది ఎందులో నుండి ప్రింట్ తయారు చేశారు అనేది సిపి కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు వాడిన వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. థ్యాంక్ యూ. అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అతని పేరు వచ్చి కూడా జాలిని మహేష్ అని చెప్పేసి అతను గిరిమాజిపేటకు సంబంధించింది. అది ఏ ప్రింట్లో దానిలో మనం సిపిఎస్లో కంప్యూటర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఎవిడెన్స్ కూడా అందులో దొరికింది కాబట్టి దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందుకు వీళ్ళ మీద మనకు దర్యాప్తులో క్రైమ్ మొత్తం లేదు, ఇదే ఫస్ట్ క్రైమ్ వాళ్ళు. ఇప్పుడు ఇతన్ని వీళ్ళ పైన 3 కేసులు రిజిస్టర్ అయినాయి. 3 కేసుల్లో మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. అవే 2 హాస్పిటల్లో బెదిరించే కారణం అంటే అతను ఇంతకుముందుకు ట్రీట్మెంట్కి పోతే అతనికి కొంచెం మరి ఏ విధంగా అతను రియాక్ట్ అయ్యాడనే తెలియదు. వాటి మీద వాళ్ళు ఎక్కువగా మందులు తీసుకుంటున్నారు, వాళ్ళు అవినీతి జరుగుతున్నది. ఒక ఇతను ఈజీగా మనీ చేయించాలని చెప్పేసి ఒక టార్గెట్ చేసుకుంటా, కానీ ముఖ్యమైన కారణం అంటూ ఏమీ లేదు. నగరంలో కానీ మన తెలంగాణలో కానీ మావోయిస్టు ప్రభావం లేదు. ఇప్పుడు దాదాపుగా మీరు కూడా చూస్తున్నారు, చాలా కాలం నుండి వాళ్ళ ప్రభావం మనకు తగ్గింది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, వారిపైన చర్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మన దగ్గర వాళ్ళ ప్రభావం లేదు. ముఖ్యంగా మన వరంగల్ నగరంలో వాళ్ళకు సంబంధించిన ఎటువంటి ప్రభావం లేదు. మనకు విచారణలో ఇప్పటి వరకు 2 అని తేలింది, ఇంకా విచారణ కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు భూ కబ్జా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. భూ వివాదం అంటే భూమి నేను డెవలప్మెంట్ తీసుకున్నా, అదొక దాని గురించి తర్వాత. ఎన్ని ఎకరాలన్నా? 2 acres. 2 acres. మీకు అలా గొడవ ఏంటి అసలు? మీరు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళకు కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది. వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతాయి కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అయింది. కొద్దిగా ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీ వాళ్ళు, కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది. మీ కంపెనీ తరఫున లేకపోతే మీరు ఇండివిజువల్? నేను ఇండివిజువల్, నాకు సొంత కంపెనీ ఉంది, నా కంపెనీ తరఫున డెవలప్మెంట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బలరామకృష్ణ గెలిపించాలని కాపవరం మాజీ సర్పంచ్ తెలగం శెట్టి శ్రీను ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలగం శెట్టి మాట్లాడుతూ కాపవరం గ్రామం నుంచి బత్తుల రామకృష్ణకి 1000 ఓట్లు మెజార్టీ అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్శెట్టి రమణ, దుర్గారావు, కొండేటి ధర్మరాజ్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలన్న ఆలోచనతో అందరూ కష్టపడి కాపవరం గ్రామంలో డోర్ టు డోర్ తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా ఓటేయమని అడుగుతుంది జరుగుతుంది. అట్నుంచి రెస్పాన్స్ కూడా మాకు బాగా వస్తుంది. అందరూ కూడా ఖచ్చితంగా బలరామకృష్ణ గారిని చూడాలి, ఆయన కష్టాన్ని గుర్తించే మేము అందరం కూడాను. రాత్రులు పొగలు కూడా ఆయన 3 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. కష్టం అంటే పరిగెట్టుకుని వస్తున్నాడు. అలాంటి మనిషికి మనం ఓటేయాలి, గెలిపించుకోవాలి. మీరు మాత్రం ఎట్టి పరిధిలో తగ్గకుండా మీరు బాగా తిరగండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఓటర్స్. ఆ విధంగానే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రి ప్రజలైతే ఖచ్చితంగా డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇక్కడ బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాపవరం గ్రామంలో మంచి మెజార్టీ తీసుకురావాలన్న ఆలోచనతోటి మేమంతా పనిచేస్తున్నాం. ప్రజలు కూడా అలాగే ఉన్నారు, మాకు ఖచ్చితంగా సహకరిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే చేయడంతో పురంధేశ్వరి గారిని ఎంపీగా చేసి నారా చంద్రబాబు నాయుడు గారి
మన రాష్ట్రానికి సీఎం చేయాలని చెప్పి డోర్ టు డోర్ అనే కార్యక్రమం ప్రారంభించాం. ప్రజలు గత ప్రభుత్వంలో ఇబ్బందులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడిపోయారని చెప్పి తెలియజేయడం జరిగింది. బత్తుల బలరామకృష్ణ గారి కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి గాజు గ్లాసుపై ఓటు వేసి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని, ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఏ విధంగా అయితే మెజారిటీ ఏ విధంగా లాస్ట్ టైం వచ్చింది దానికన్నా ఎక్కువ వస్తుందని ప్రజలు కూడా తమ మనస్ఫూర్తిగా చెప్తున్నారండి. ఈ అరాచక పాలన అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుండి నడవాలని కోరుతున్నామండి. జై జనసేన, జై. ఈరోజు మరి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు మరి కాపువరం గ్రామంలో వారం రోజుల నుంచి గడప గడపకు తిరుగుతూ మరి బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని, అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి మా కాపువరం తెలగంశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా వారం రోజుల నుంచి తిరగటం జరుగుతుంది. సో ప్రజల్లో, కాపువరం గ్రామ ప్రజల్లో స్పందన బ్రహ్మాండంగా ఉంది. అలాగనే గతంలో ఎంత మెజార్టీ వచ్చిందో మాకు తెలియదు, కానీ వైసీపీకి ఈసారి తప్పనిసరిగా మా కాపువరం గ్రామంలో ఖచ్చితంగా బలరామకృష్ణ గారికి 1000 ఓట్ల మెజార్టీ తీసుకొస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలయన్స్లో మా శ్రేణులు, తెలుగుదేశం శ్రేణులు ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఇంటింటికి కార్యక్రమాలు చేపట్టి ఎంతో రెస్పాండ్ వస్తుందని మాకు ఈ రోజు మా కార్యకర్తలందరూ కూడా తెలియపరుస్తున్నారు. ఈ రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారికి 50,000 ఓట్ల పైసలకు మెజార్టీ రప్పించాలనే జయంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కంకణం కట్టుకుని రాత్రింబావుల్లో నిద్రాహారాలు మారి ఈ దుర్మార్గ పాలన, దుష్ట శక్తిని పారదోలనే జయంతో మంచి స్పందన జనాల నుంచి కూడా స్పందన వస్తుందని ఈ వీడియో ద్వారా మీ జనాలకి తెలియపరచడం జరుగుతుంది. అలానే మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు వీడియోలు చూస్తున్నారు అందరూ కూడా. ఆ వీడియోలో కూడా ఎక్కడికెక్కడే కూడా రెస్పాన్స్ బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని ఇంచుమించు 130 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఈ ప్రజలు ఇస్తారనే ఆశతో మంచి స్పందన జనాల నుంచి వస్తున్నాయి. అలాగే కార్యకర్తలు కూడా మంచి ఆశతో జయంతో రాత్రిమాలు తిరుగుతున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. వరంగల్ జిల్లాలో కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించి అన్ని పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని పలు సమస్యలపై వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్కు వినతి పత్రాన్ని రైతులతో కలిసి సమర్పించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మిత్రులందరికీ నమస్కారం. భారత రాష్ట్ర సమితి పార్టీ పిలుపు మేరకు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు మాత్రమే దాటింది, కానీ వ్యవసాయ రంగం గతంలో సంక్షేమం వైపు ఉండే వ్యవసాయ రంగాన్ని సంక్షోభం వైపు నెట్టిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన రైతులకు శాపంగా మారింది. అవగాహన లేమితో ప్రాజెక్టులలో నీళ్లున్నాయని కాసేపు, నీళ్లు సరిపోతలేవని కాసేపు, షెడ్యూల్ ఇచ్చి కూడా పంటలు వేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళు ఇవ్వక రైతులను అరిగోస పెడుతున్నటువంటి తీరుకు నిరసిస్తూ వెంటనే ఎండిపోతున్నటువంటి పంటలను సర్వే చేయించి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా గతంలో ఇదే సందర్భంగా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ పాలన ఉన్నప్పుడు ఇదే జిల్లాకు కేసీఆర్ గారు ఉగాది తెల్లారి కొత్త సాల్ నాడు 103 డిగ్రీల జ్వరంతో వచ్చి రైతులను ఓదార్చిన విషయం మీకు తెలియదు కాదు. ఆ సందర్భంగా ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం చెక్కుల రూపంలో రాజకీయాలకు అతీతంగా
అందరూ రైతులకు కూడా అందించిన ఘనత ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 72 కోట్ల రూపాయలు ఇలా రైతులకు నష్టపరిహార రూపంలో ఒకే సీజన్లో ఇచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఇవాళ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి కాలువల కింద ముఖ్యంగా DBM 38, 40, 48తో పాటుగా స్టేజ్ 1లో ఉండబడినటువంటి, స్టేజ్ 2లో ఉండబడినటువంటి మొత్తం కాలువల్లో కూడా ఏ కాలువ క్యారింగ్ కెపాసిటీ మనం క్యూసెక్లలో పరిగణలో తీసుకుంటే 50% దాటి ఎక్కడ కూడా సరిపడా సాగునీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఇరిగేషన్ రికార్డుల ప్రకారంగా చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అవగాహన కోసం. DBM 38 అతిపెద్ద కెనాల్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి కింద మొత్తం ఉన్నటువంటి అతిపెద్ద డిస్ట్రిబ్యూటరీ మెయిన్ DBM 38 ఈసుకొండ నుంచి మొదలుకుంటే భూపాలపల్లి చిట్యాల వరకు అందుకుతాండ వరకు ఉంటుంది. అది టేలెంట్ 925 క్యూసెక్ల కెపాసిటీ గల క్యారింగ్ కెపాసిటీ గల DBM 38లో 470 క్యూసెక్లు దాటలేదు ఈ సీజన్ మొత్తం కూడా. నిన్నగాక మొన్న 31 నాడు LMD నుంచి కాకతీయ కెనాల్లో వరంగల్ జిల్లాకు వచ్చేటువంటి నీళ్లను బంద్ పెడుతున్నామని చెప్పి 31వ తేదీ నాడు అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేసింది రాతపూర్వకంగా. ఇప్పుడు పంటలు మన ఈస్ట్ వరంగల్లో మొత్తం రాష్ట్రంలో ఈస్ట్ వరంగల్లో ఎండాకాలం పంట యాసంగి పంట లేట్ ప్లాంటేషన్, లేటు మనకు స్టేట్ షెడ్యూల్కు 45 రోజులు లేట్ ఉంటుంది మన ఈస్ట్ వరంగల్ మొత్తం రైతులందరూ కూడా. అది దాన్ని పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం తప్పు చేసింది. ఆ తర్వాత మొక్కజొన్న పంట కూడా ఇవాళ మరో 2 తళ్ళు అవసరం ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు పంటలు చేతికి రాకముందే ఇవాళ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎండుతున్న పంటలను సర్వే నిర్వహించాలి. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, ప్రభుత్వ తప్పిదాల వల్ల జరిగింది కాబట్టి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే 10,000 రూపాయల గతంలో మా ప్రభుత్వం ఇచ్చింది. ఇదే వరంగల్ జిల్లాకు రాష్ట్రంలో హైయెస్ట్ నిధులను తీసుకొచ్చినాం. మేము రైతులకు చెక్కుల రూపంలో పంపిణీ చేసినాము. ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పు, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు అవగాహన లేమితో, లౌక్యం లేక, బుద్ధి లేక తప్పుడు ప్రకటనలు చేసి రైతులను మోసం చేసింది కాబట్టి తప్పు కింద ఇవాళ రైతులకు జరిగిన పెట్టుబడి కూడా నష్టం జరిగింది కాబట్టి పంట ఏదైనా ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అది కాకుండా ఇవాళ బోనస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బుక్లో 8వ పేజీలో చాలా స్పష్టంగా ఏ పంటకి ఎంత బోనస్ కల్పిస్తాం, మద్దతు ధర ప్లస్ బోనస్ అని చెప్పి ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎగనామం పెట్టింది. ఎన్నికలైన వెనువెంటనే అప్పటికే మనకు వానాకాలం పంట చేతికొచ్చింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి నేతృత్వంలో కొనుగోలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం కొత్తగా వచ్చిందని చెప్పి ఆ సీజన్ గత సీజన్ను రైతులు కోల్పోయిన బోనసు. వరంగల్ జిల్లాకు సంబంధించి విస్తీర్ణాన్ని పరిగణలో తీసుకుంటే పోయిన వానాకాలం కేవలం ఒక వరి పంట గురించి ఒక మాట ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను. ఒక వరి పంట సంబంధించి మొత్తం 146 కోట్ల రూపాయల బోనస్ రైతులు లాస్ అయ్యిండ్రు. ఇవాళ మళ్ళీ ఎండాకాలం పంట చేతికొచ్చింది. యాసంగి పంట చేతికొచ్చింది. ఇప్పుడు PPC సెంటర్లు మనం ఫస్ట్ నుంచి ప్రారంభించడానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, కమిషన్ ఆఫ్ సివిల్ సప్లైస్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ పంట వేసుకోవడం, పంట మొత్తం కూడా వచ్చిన దిగుబడి మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్లకే, కేంద్రాల దగ్గరికే తీసుకొచ్చి రైతులు అమ్ముకోవడం అనేది జరగదు. కాబట్టి కొంతమంది మిల్లర్లకు అమ్ముతారు, కొంతమంది మధ్యలో బ్రోకర్లకు అమ్ముతారు, మధ్యలో మిడిల్ పర్సన్స్కి అమ్ముతారు. కాబట్టి ప్రతి రైతు ఎన్ని ఎకరాలు పంట పండించిండో ఇలా మరి వ్యవసాయ శాఖ దగ్గర క్రాప్ బుకింగ్ పోర్టల్లో నమోదై ఉన్నది రైతుల వివరాలు. కాబట్టి సన్నధాన్యం అయితే ఎన్ని క్వింటాలు వస్తుంది ఒక ఎకరానికి, దొడ్డు ధాన్యం అయితే ఎంత వస్తుంది, మొత్తం ఇంటూ 500 రూపాయల చొప్పున రైతు ఖాతాలో రైతు బంధు ఎట్లయితే ఆన్లైన్లో వేసే పద్ధతి ఉందో అదే పద్ధతిలో క్రాప్ బుకింగ్ పోర్టల్ను పరిగణలో తీసుకొని ప్రతి రైతు వివరాలను సేకరించి 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కరీంనగర్ పట్టణ కేంద్రంలో 4వ డివిజన్ కాన్పురా ఆపోజిట్ మెహమూదియా మస్జిద్ కరీంనగర్ జేకే ట్రేడర్స్ మరియు కిరాణం షాప్ భారీ వెరైటీస్తో గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఈ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్
హజరత్ మౌలానా ముఫతి ఏతే మధుహాక్ చీఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు. షాప్ యజమాని మాట్లాడుతూ మా వద్ద వివాహ శుభకార్యాలకు అన్ని రకాల వంట సామాగ్రి, కిరాణం వస్తువులు లభించును. అలాగే 30 నుండి 40 రకాల డ్రై ఫ్రూట్స్ లభించును అని తెలియజేశారు. రంజాన్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మా షాప్ని సందర్శించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. सदर है जी, अच्छी कौन सी जानी मात है। क्या बोले? मौलाना आइए, आइए बताइए, आइए आइए मौलाना आइए। फोटो नहीं اللهم أعنا على ذكرك وشكرك وحسن عبادتك. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم إنا نسألك العفو والعافية. اللهم إنا نسألك علما نافعا وعملا صالحا متقبلا ورزقا حلالا واسعا ورزقا حلالا واسعا ورزقا حلالا واسعا وشفاء من كل داء. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم انا نسالك العفو والعافيه والمعافاه الدائمه والاخره والفوز بالجنه والنجاه من النار وبقلبك من الله وقد سمعت وما دليل بالله ولا ياتيك كرمشا وقدره وحديث قد قناه وقد بدري اتوب الى مالي غير التقواري غير التقواري وجود محمد مالي يا الله وجود دين عليك يا الله تسكن من الجنه بدون చిత్తూరు జిల్లా కుప్పంలో పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు, వికలాంగులు. వాలంటీర్లను పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని పెన్షన్దారులు అడగడంతో సచివాలయాల వద్ద వెళ్లి పెన్షన్ తీసుకోవాలని వాలంటీర్లు చెప్పారని వృద్ధులు వాపోయారు. 3వ తేదీ అయినా పెన్షన్ రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన పెన్షన్ లబ్ధిదారులు. సచివాలయాల వద్ద పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు. నేడైనా పెన్షన్ ఇస్తారా లేదా అని ప్రశ్నిస్తున్న పెన్షన్ లబ్ధిదారులు.
ఇస్తారు ఈకున పోరు మేము మళ్ళీ 3 గంటలు ఇస్తారు సార్ నమస్తే, నాది కుప్పం కొత్తపేట జేఆర్ మురళి, రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్, డిస్ట్రిక్ట్ చైర్మన్, చిత్తూరు జిల్లా చైర్మన్. దివ్యాంగులకు పింఛన్లు 1వ తేదీ ఇవ్వడం లేదు, 1వ తేదీ నుండి 3వ తేదీ కూడా వస్తూ ఉంది. అదే వాలంటీర్లు అడిగితే సచివాలయంకి వెళ్ళండి, మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అయితే ఇక్కడ సచివాలయంలో వెళ్తే అధికారులు కూడా ఎవరు కానీ పట్టించడం లేదు. అక్కడికి వెళ్తే సచివాలయంకి వెళ్తే కూడా సచివాలయం కూడా తీయడం లేదు. మా దివ్యాంగులు కూడా ఉదయం 5 గంటలకే పాల్గొన్నారు. వెళ్తే సచివాలయం సిబ్బంది కూడా అక్కడ ఎవరు లేకుండా పట్టించుకోవడం లేదు. చాలా పాపం ఎండగా ఉంటే కూడా మా దివ్యాంగులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ అక్కడే ఉండి దివ్యాంగులు సచివాలయంలో పాల్గొన్నారు. ఇంతవరకు కానీ పింఛన్లు కానీ పట్టించుకోవడం లేదు. దయచేసి దీన్ని అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి దివ్యాంగులకు విద్యార్థులకు సచివాలయం సిబ్బంది అందరికీ ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించాలని కోరుకుంటున్నాం. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే 20 ఏళ్ల వయసులో పార్టీ మారడం ఏంటి, సిగ్గులేనోడు అని రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఇప్పుడు అదే 75 ఏళ్ల కడియం శ్రీహరి పార్టీలోకి వస్తుంటే రేవంత్ రెడ్డి ఎలా రాణించారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా, కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా, కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా, కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా, సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా, కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా, కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా, కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా, సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.